యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందు విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా ఆశీర్వాదము. యెహోవా అతనిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. వాగ్దానము నెరవేరేలాగా మనము జీవించాలి. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు పరీక్షలో తేటగా తేలివారిగా ఉండాలి. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత విధేయులై జీవించాలి. విధేయత అనేది బహు విశేషమైనది. లోబడే తత్వము, కృప కొరకు కనిపెట్టుకోవటము, కృపలో జీవించటము, కృప, ప్రేమ, దయ, కనికరమును మనము వాటిలో నడక ప్రయాణం ఉంది. కృపలో ప్రయాణం చేస్తే ఇవన్నీ మన వెనక వస్తాయి, మనల్ని ఆవరించి ఉంటాయి. ఈ దూతలు సమూహము మీకు ఉంటుంది. 91వ కీర్తన. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకి ఆజ్ఞాపించును. సెక్యూరిటీస్ నీకుంటారు. దూతలు నిన్ను కాపాడుతారు. దూతలు సమూహము నీకు తోడుగా ఉంటుంది. ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేశాడు. 100 ఫలము పొందాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆ మనుష్యుడు, ఏ మనుష్యుడు? ఇస్సాకు. ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడి వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నది? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఉద్యోగాలు ఎలా ఉన్నాయి? మన వ్యాపారం, మన వ్యవసాయం, మన రాజకీయాలు అండి. ఆటల జోలికి మీరు వెళ్ళమంటారా? వెళ్ళాలండి. ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి. పక్షిరాజు వలె దూరం నుంచి ఎర కాసుకోవాలి. దేవుడి ఆశీర్వాదం కనిపెట్టుకోకపోతే మనం వ్యర్థం. కానీ ఇస్సాకుకి అలాగే వచ్చేసిందా సంతానం? ఎంత కనిపెట్టుకున్నాడు? ఇస్సాకు ఊరికి వచ్చేసిందా? ఫిలిప్తీలు దండెత్తి తౌరి ఎంత దూరాన్ని తౌరారండి. ఎన్ని కష్టాలు పడ్డాడండి. కానీ ఓపిక, సహనము. ముసలి వయసులో పుట్టిన ఇస్సాకు తండ్రి యొక్క ప్రార్థన జీవితాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు. తన బలిపీఠం ఎక్కాడండి. నేను చనిపోవలసిన వాడిని, నేను ఎలా జీవిస్తున్నాను? నా తండ్రి నన్ను బలివనాకి వెళ్ళాడు. ఎన్ని మెరుగుతూ ఉంటాయి గుండెల్లో. తన ఆశీర్వాదం పొందుకున్నాక రాజు కంట ఎక్కువగా తన ఆస్తిపరుడైపోయాడు. లెక్కించలేని ఇసుక రేణువులంతా విస్తారముగా తన ఆస్తి బహు వేగముగా ఆ వార్త రాజు దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఆ రాజు, నమస్తే నాయన, నువ్వు చాలా పెద్దోడు ఉన్నావు అంటున్నాడు. ఇప్పుడు సైతాను మౌనంగా ఉంటాడా? సైతాను ఏం చేస్తున్నాడంటే అబ్రహాము తోడిన బావిలన్నీ ఎక్కడ బావి తీసినా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సైతాను మౌనంగా ఉంటాడా? ఆ ఏరియా వాళ్ళని పంపించి వాళ్ళు చూడండి, ఎవడైనా బావి తీస్తే ఆ ఏరియా మాదని గొడవ పెట్టి దాన్ని మూసేసి పరిస్థితిలో ఉన్నారు. ఈర్ష్య, కోపము, ద్వేషము ఏం చేస్తుందంటే ఒకడు బాగుపడుతుంటే చూడలేరు. ఎందుకంటే పచ్చిగడ్డి మీద బొగ్గుమంటదంట అగ్గి. అది మనిషి స్వభావం, మనిషి యొక్క
నైజం అది. దాన్ని మనం సైతాను మనుషులు అని వాళ్ళకి పేరు పెట్టాలి. ఎందుకంటే సైతాను స్వభావంలో మారిపోతారు, మళ్ళీ దేవుడు దైవజనుల స్వభావంలో మారిపోతారు. దీవించబడాలని వారు అందరికీ చెప్తారు. ఏంటో మరి ఇది దైవజనులకే కాదు, ప్రతి సామాన్య విశ్వాసుల్లో ప్రతి ఒక్కరిలోని ఈ స్వభావం ఉంటుంది. ఈ స్వభావం చాలా భయంకరమైంది. ఇప్పుడు రాజులో ఉంది ఇది. నాయన నమస్తే, నువ్వు వెళ్ళిపో, నాయన నమస్తే, నువ్వు వెళ్ళిపో. అబీమెలెకు మనుషుల్ని పంపి ఇస్సాకు నా మీద పగపట్టి ఉన్నాడు. ఎవరో ఇస్సాకు పగపడుతుంటండి. నువ్వు బావిలు మూసింది, నువ్వు గొడవ రెచ్చగొట్టించింది, నువ్వు మనుషులు అందరూ కూడా ఫిలిప్తే అందరూ కూడా యుద్ధానికి వచ్చింది మీరు. అన్ని చేసిన తర్వాత చూడండి, శోధకుడు ఏం చేశాడు? అన్ని శోధించి 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 తనకిష్టం వచ్చిన లాగా నిలబడి శోధించి 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 తన ప్రాకారాలు ముగిసిపోయిన తర్వాత ఈ రాళ్ళని రొట్టుగా చేసుకుని పైనుంచి దూకు అని చెప్పి ఏమంటున్నాడు? ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరియు ఒక చోట రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వాక్యంతో తన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇస్సాకు కూడా ఊరికి పెట్టేశారండి పిల్లలు. ఇస్సాక్కి పిల్లలు లేరండి, గుడ్రాలు. ఇస్సాకు భార్య ఇంట్లో గొడవ, అక్కడ పొలానికి వెళ్తే పొలంలో గొడవ. అబ్రహాము ఓర్పుతో ప్రార్థన చేసింది ఇస్సాకు నేర్చుకున్నాడు. ఓర్పు, సహనము, శాంతి వైపు నడిపిస్తాయి. ఇప్పుడు ఇస్సాకు ఓర్పుతో ఉన్నాడు కాబట్టి అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. బంగారాన్ని అగ్గిలో వేసినప్పుడు మెల్ట్ అంతా బయటకు వచ్చినట్టు తన సంతోషాన్ని సమాధానాన్ని వెళ్లబుచ్చినప్పుడు ప్రేమ, దయ, కనికరము, శాంతి దాంట్లో ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా బావులు బావులు బావులు, నీళ్లు నీళ్లు నీళ్లు, పంట పంట, అభివృద్ధి. కలహము వినుటకు ఏంటి కలహము, గెరార్లో కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి నీరు మాదే ఏంటి, మళ్ళీ నీరు మాదే, ఈ నీరు మాదే. ఆ మనుష్యుడు గొప్పవాడాయను, తనకి మిక్కిలి గొప్పవాడి వరకు క్రమముగా అభివృద్ధి పొందొచ్చు. ఎంతమంది ఎలా ఏడుచుకున్నా మిక్కిలి గొప్పవాడాయను. విత్తనం, ఆ దేశం ముందు విత్తనం విత్తి ఆ సంవత్సరం 100 పంట కోసి. చూడండి, అబ్రీ రాసిన పత్రిక 1:1 అయితే నానా సమయంలో నానా విధములు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కుమారుని ద్వారా, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే కోపం పెంచును. కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఈ మైకు ఊరికనే రాలేదండి నాకు. ఎంతో చేపతో తోమేసి బంగారం అగ్గిలో వేసి పుటం వేస్తేనే కానీ ఈ స్థాయి ఎవరు ఊరికనే వచ్చేసిందని కొంతమంది అనుకుంటే వారు అదొక భ్రమలో ఉంటారు. ఆ భ్రమ వారిని కింద స్థాయికి తీసుకెళ్తుంది. భ్రమ పడొద్దు. దేవుడిని అడగండి. దేవుడు తన ప్రేమను చూపిస్తాడు. తన కుమారుని ఇచ్చేసాడండి, సిలువెక్కించాడండి. సిలువ ఎక్కించి అంటే శాసనం రాసిన వాడు శాసనం అంట మరణం కోరిందంట. ఈ శాసనం రాశాక ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే నీ మరణం కావాలని కోరిందంట. అంటే నేను నా కుమారుడిని పంపిస్తున్నాను, నా కుమారుడు నేను నా మరణం దాంట్లో పెడుతున్నాం. సిలువెక్కి రక్తం కార్చి కొట్టబడి దున్నబడి చేల్చబడి 3వ దినాన్ని లేచి ఈస్టర్ మనం పండగ చేసుకుంటున్నాం, సమాధానం పొందుతున్నాం, ఆనందం పొందుతున్నాం. ఇది అబ్రహాము ఆశీర్వాదం ఇస్సాకుకు వచ్చింది. ప్రతి ఒక్క మనిషిలోనూ వెలుగు
వస్తుంది. కానీ దేవుడు కొన్ని పరీక్షలు ఉంటాయి. నువ్వు పాపాన్ని అపేక్షిస్తున్నావా, పాపాన్ని జరుపుకుంటున్నావా, ఆ యొక్క బంధకాల నుంచి రాలేకపోతావా, నన్ను నమ్ముతున్నావా, వాడిని నమ్ముతున్నావా, వాడి పక్షాన ఉంటావా, నా పక్షాన ఉంటావా అని కొన్ని పరీక్షలు ఉంటాయి. దేవుడు తన కుమారుని ఇచ్చేసిన దేవుడు మనకన్నీ కూడా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, కుమారుని ద్వారా మాతో మాట్లాడుతున్నావయ్యా. అబీమెలెకు నీవు కంటే బహు బలము గలవాడు గనక మా యుద్ధము అబీమెలెకు తండ్రి కంట ఇస్సాకు ఆస్తి పెరిగిపోయింది. అలా ఆస్తి పెరిగిపోయినప్పుడు అబీమెలెకు తన జీవితంలో ఇస్సాకు ఆస్తి పెరిగిపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళు వారసులాపోతున్నారు. తండ్రి, ఇంత గొప్ప పాఠం మాకు ఇచ్చి మా జీవితాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించి అనేక మంది ఆయన తండ్రి సంవత్సరాలుగా మేము పడిన కష్టాలకి ఫలితం చూస్తున్నాం. స్తోత్రాలయ్య. ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు వెలిగిస్తావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు, సమాధానం ఇస్తావు. తన ప్రాణం ఇచ్చేసిన దేవుడు మనకి ఆశీర్వదిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.